ఏంటి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినట్టు దిక్కులు చూస్తావు? డైలాగ్ చెప్పు. మీరు యాక్షన్ చెప్పలేదుగా, రిహార్సల్స్ అనుకున్నాను. యాక్షన్ చెప్తే గానీ డైలాగ్ చెప్పవా? ఈ సినిమా జూనియర్ ఆర్టిస్టులతో ఇదే గొడవ. యాక్షన్. నన్నేం చేయదండి, నాకు ప్రేమ లేఖ రాష్ట్రాన్ని చూపిస్తాను. నన్నేం చేయదండి. సురేష్, మగాడవైతే బయటికి రారా. నువ్వా? చిట్టి. అయ్యో ఏంటి సురేష్ అంటే మన ఊరు చూరిపండ. రారా రారా రారా. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అసలు నువ్వెందుకు లెక్చర్ రాయావు? అదే ఎప్పుడు లెక్చర్ రాయావని? ఈ మధ్యన అయ్యాను రా. నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నావని తెలిసింది, కానీ ఎక్కడున్నావో తెలియలేదు. లక్కీగా ఇందాకే బజార్లో జై కనిపించింది. నా పెళ్ళ జయ కనిపించిందా? ఏ, నేనే ఇంటికి తీసుకొచ్చాను. ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది కదా, నా కోసం వంట చేసి పెడుతోంది. నా మాట నమ్ము. మీరు వెంటనే పుట్టింటికి వెళ్ళిపోండి. శీలం పోయిన మీతో నేను ఇంకా కాపురం చేయను. జయ నా మాట నమ్ము. పని మంచి కేసు నేను కన్నెత్తి కూడా చూడలేదు. అబద్ధం. మీరు కన్ను కొట్టారని కోకిల రాత్రంతా నిద్రపోలేదుట. పొద్దునే ఏడుస్తూ నాతో చెప్పింది. నీ అనుమానం రోగం తగలయ్యా. మా కోకిల, నేను కన్ను కొట్టిన కోకిల. సురేష్ ఏమైందా? ఏమిటి అంతా హడావిడిగా పరిగెత్తుకొస్తున్నారు? ఏం జరిగింది? ఏం లేదు సార్, ఒకడు మా దగ్గర డబ్బు తీసుకుని పార్టీ మార్చేశాడు. పాపం వాడికి ఏ ఇబ్బంది వచ్చి పార్టీ మార్చేశాడు? దొంగ రాస్కల్, మిత్రద్రోహి. పాపం ఎక్కువ తిట్టొద్దు, వాడు మంచోడేమో. నేను కూడా వెళ్తాను రా. నువ్వెక్కడికి రా? జయ ఎక్కడుంటే నువ్వెక్కడికే. అవును, ఈవిడెవరు? అదే నేను అడగాలనుకుంటున్నా. ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? లెక్చర్ గారి కోసం వచ్చావా? నా కోసమా? నా కోసం వచ్చావా? చెప్పమ్మా. యాక్షన్ అంటే గానీ నోరు విప్పదు. ఏమిటి? ఏం లేదు, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఇక్కడ నువ్వు చూసింది మాత్రం జయతో చెప్పొద్దు. జయ అంటే నీకు ఇంకా భయం పోలేదురా? నీకు తెలియదురా బాబు, నా ప్రతి యాక్షన్ కు మా ఇంట్లో ఓవర్ రియాక్షనే వస్తుంది. అయ్యో, బుద్ధి గట్టిది యాక్షన్ మాట వాడాను. నాకు ప్రేమ లేఖ రాసిన వాడిని చూపిస్తాను. నన్నేం చేయొద్దండి. ఇక్కడ నువ్వు ఎవరిని చూపించవద్దు, పీక నొక్కొస్తాను. పీక నొక్కేయకండి, నా ప్రియుడు చూపిస్తాను. అమ్మో, ఎవరమ్మా నీ ప్రియుడు? మీరే నా ప్రియుడు. సురేష్ అలా చేయడే. పదండి కనుక్కుందా. వద్దు, మరొకరి విషయం వేలెట్టకూడదు. నన్ను క్షమించండి జయ, నువ్వు కూడా. ఈవిడ్ని బయటికి పంపడానికి నాకు వేరే మార్గం దొరకలేదు. ఎవడ పడుకో, స్నానం చేయాలి. రాజా ఇంకా నా వాళ్ళ కాదు, నేను స్నానం చేయలేను. అసలు నేను స్నానం చేసేది వారానికి ఒకసారి. నా ఒళ్ళు కరిగిపోతుంది. ప్లీజ్, నేను చేయలేను. అయ్యో వదిలే, నన్ను వదిలే. నన్ను క్షమించన్నయ్యా, నీకు ద్రోహం చేసినందుకు నన్ను క్షమించు. తమ్ముడు, ఏం జరిగింది? వదిని గారి చెయ్యి పట్టుకున్న పాపాత్మున్నానయ్యా, పాపాత్ముండే. అంటే 2 సార్లు చెయ్యి పట్టుకున్నావా? అయ్యో, ఇంకా నాకెంతమంది ద్రోహం చేస్తారు. రాణి, మురళి నీ చెయ్యి పట్టుకున్నాడా? వాడు నా తమ్ముడైనా సరే, వాడంతా చూస్తాను. నువ్వు ధైర్యంగా బయటికి రా. నువ్వా? నేనే. బయట మగాళ్ళు ఉంటారు, తలుపు దగ్గరికి వేసుకోమ్మా. ఇప్పుడే ఈపి రుద్దొస్తున్నా. 10 నిమిషాల్లో మీ ఆవిడ బయటకు వచ్చేస్తుంది. తలకు సాంబ్రా అనేది బాగా వేసుకోమ్మా, మీ ఆయన మత్తెక్కిపోవాలి. పవిత్ర బంధం. పవిత్ర బంధం కాదు బావా, నా పిండా కూడా బంధం. మా నాన్న మాట విని దీన్ని కట్టుకున్నాను చూడు, నా బూటుతో నన్ను నేను కొట్టుకోవాలి. తప్పు. వద్దా? అది కొత్త బూటు, ఇది పాత చెప్పు, దీంతో కొట్టుకు. అవునమ్మా, ఎవరో నీకు కావాలని ఫోన్ చేసి ఉంటారు. నాకేం కాలేదు. ఏమి, మేమెవరో ఆ ఇంటికి రావడానికి వీల్లేదని, ఫోన్ కూడా చేయొద్దని చెప్పావే, ఇది ఎలా నమ్మావే? అమ్మో, వచ్చేస్తాడు. దూరతా. చిటి, నువ్వు ప్రవర్తించిన తీరుకి అమ్మ భయపడి రూమ్ వదిలి బయటికి రాలేదు తెలుసా? నాన్న తాగుండి అలా మాట్లాడుంటారని సర్ది చెప్పాను కాబట్టి సరిపోయింది. ఇదంతా నీ వల్ల వచ్చింది. నా కొడుకు కూడా మారిపోయింది.